ముస్తాబైన భద్రాచలం కాంతలేనుతున్న రాములూరి గుడి ఇవాళ వైభవంగా కళ్యాణోత్సవం. భైంసాలో కాసేపట్లో శ్రీరాముడి శోభాయాత్ర, పోలీసుల భారీ బందోబస్తు, సున్నితమైన ప్రాంతాల్లో డ్రోన్ పర్యవేక్షణ. ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవ శోభ, ధ్వజారోహానికి సకల ఏర్పాట్లు. ఏప్రిల్ 1న కోదండరాముడి కళ్యాణం. ఆలయాల్లో శ్రీరామనవమి శోభ, అయోధ్యలో ఆధ్యాత్మిక పరవశం. ఇవాళ హైదరాబాద్లో శోభాయాత్ర. యుద్ధ ప్రభావంపై కేంద్రం ఫోకస్. ఇవాళ సీఎంలతో ప్రధాని వర్చువల్ మీట్, ముందస్తు చర్యలపై దిశానిర్దేశం. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం, ఇవాళ ఏకసభ్య కమిషన్ ఎంక్వైరీ, విచారణకు హాజరు కానున్న అధికారులు. కదులుతోన్న ఉగ్ర డొంక, ఇవాళ కోర్టు ముందుకి నిందితులు, అన్ని కోణాల్లో పోలీసుల దర్యాప్తు. మంటల్లో ట్రాక్టర్, త్రుటిలో తప్పించుకున్న డ్రైవర్. నంద్యాల జిల్లా చాబోలులో ఘటన. వృధాగా ఎస్ఆర్ఎస్పీ కెనాల్ నీళ్లు, పెద్దపల్లి జిల్లా యాదవ్ నగర్ సమీపంలో రోడ్డు పాలు, ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. గిట్టుబాటు వట్టి మాటే, పశ్చిమ గోదావరి జిల్లాలో కోకో రైతుల విలవిల, మద్దతు ధర కోసం ఆందోళన బాట. పోలవరం జిల్లా గుర్తేడులో కలకలం, 22 కిలోల గంజాయి పట్టివేత, 4 స్మగ్లర్ల అరెస్ట్. ఏపీలో వడగాల్పుల దడ, 9 మండలాల్లో వీచే అవకాశం, అప్రమత్తంగా ఉండాలన్న విపత్తుల నిర్వహణ సంస్థ. తమిళనాట ఎన్నికల వేడి, ఇవాళ టీవీకే కీలక సమావేశం, పోటీ చేయబోయే స్థానాలపై స్పష్టత. ఈ నెల 31లోగా గణపతి లొంగుబాటు, మావోయిస్టులపై చివరి ఆపరేషన్, కేంద్ర ప్రభుత్వ వర్గాల వెల్లడి.